నీ యొక్క నీ విలువ కలిగిన మాటలు ఆలోచించిన నీ కృపను మాకు నాది సంకల్పంలో మా గురించి రాయబడిన ప్రతి మాట మా కోసం మీ కుమారుడైన క్రీస్తును ఈ లోకానికి పంపి ఈ లోకంలో మరణా మీ దగ్గరకు తను తీసుకొని తద్వారా ఈ లోకానికి రక్షణ అనుగ్రహించి మమ్మల్ని బలపరిచినటువంటి ఈ మహాజ్ఞాన సందర్భంలో ఈ ఉన్నతమైన మాటలు ఆలోచించే వాక్యాన్ని అనుగ్రహించి క్రీస్తు పేరుకి ప్రార్థన నిలిచున్నాను ప్రియమైనటువంటి సంఘస్థులకు మరి సంఘ పెద్దలకు సంఘ కాపరి గారికి మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ ప్రాముఖ్యమైన ఈ సందర్భంలో పరలోకమందున్న దేవుని యొక్క ఉద్దేశాలు ఆయన నెరవేర్చిన ప్రతి ఒక్క మాటలోని ఆలోచనను మీకు తెలియచేయాలన్న ఆలోచనతో దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మొదటగా దేవునికి, తర్వాత మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రపంచంలో సుమారు 750 కోట్ల మంది ప్రపంచ జనాభా ఇప్పుడు వారిలో సుమారు 300 కోట్ల మంది క్రైస్తవులు కనబడుతున్నారు. ఈ 300 కోట్ల మంది క్రైస్తవులలో ఈరోజు ఈ విధంగా మనం ఈ వాక్యాన్ని ఆలోచించడానికి, క్రైస్తవుడు అనేటువంటి పదాన్ని కలిగి ఉండటానికి లోకంలో ఉన్న వారందరికీ లేని పదం, మనకు మాత్రమే ఉన్న పదం క్రైస్తవుడు. క్రైస్తవుడు అంటే అర్థం క్రీస్తుని అంగీకరించినవాడు లేదా క్రీస్తును ధరించినవాడు. ఈ పదం ప్రారంభంలో యేసుక్రీస్తు వారు సువార్తను ప్రకటిస్తూ ఉన్న సమయంలో, ప్రారంభ సమయాలలో ఒక ప్రాముఖ్యమైన ఈ పదాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఇంట్రడ్యూస్ చేసినట్లుగా బైబిల్ను బట్టి మనం చెప్పగలం. ఒకసారి మీ బైబిల్ విప్పి చూస్తే అపొస్తలుల కార్యాల గ్రంథము 11వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి మనం చదువుకున్నట్లయితే, అపొస్తలుల కార్యాల గ్రంథము 11వ అధ్యాయము 26వ వచనం. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించేది. మొట్టమొదట ఫస్ట్గా క్రైస్తవుడు అన్న పదాన్ని కలిగి ఉన్నవారు ఎవరు అంటే, మొట్టమొదట అంతియోకయలోని శిష్యులు క్రైస్తవులు అనబడేది. ఫస్ట్ ప్రపంచం క్రైస్తవులు అనేటువంటి పదాన్ని ధరించుకున్నవారు అంతియోకయలోని శిష్యులు. మొట్టమొదటగా అంతియోకయలోని శిష్యులు క్రైస్తవులు అనబడేది. తర్వాత ఈ పదం ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆపాదింపబడింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకసారి మనం ఆలోచించాలి జాగ్రత్తగా. క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో 33.5 సంవత్సరాలు తన బ్రతికి తన జీవితాన్ని ముగించుకొని తిరిగి మరలా పరలోకానికి వెళ్ళిపోయాడు. ఒక వ్యక్తి భూమి మీదకు రావటానికి, భూమి మీద నుండి వెళ్ళటానికి కారణం అనేది ఏంటి అని మీరు ఆలోచించాలి జాగ్రత్తగా.
ఈరోజు నేను గుంటూరు నుండి ఇక్కడికి వచ్చాను. మరలా ఇక్కడ నుండి గుంటూరుకు వెళ్ళిపోవాలి. ఇక్కడికి రావడానికి కారణం, నేను మీకు దేవుని మాటలు అందించాలని అనాది సంకల్పంలో తండ్రి ఆలోచనగా ఉన్నది కనుక అది మీ హృదయంలో ప్రేరేపింపబడి మీరు కోరిన మేరకు నేను వచ్చి మీకు మాటలు వెదజల్లి వెళ్ళిపోతున్నాను. అంటే భూమి మీద క్రీస్తు రావడానికి కారణం కూడా మీరు ఆలోచించగలిగితే, కేవలం దేవుని వైపుకి అనేక మందిని మార్చాలి అన్న ఆలోచనతో దేవుడు భూమి మీదకు ఆయన పంపించాడు. ప్రియమైన దేవుని పిల్లలుగా, ఒక వ్యక్తి పరలోకాన్ని వీడి భూమి మీదకు వచ్చాడు. ఆ భూమి మీద నుంచి తిరిగి వెళ్ళాడు. ఇది యథార్థం. ఈ లోకంలో క్రీస్తును మాత్రమే శకపురుషుడిగా ఎందుకు పెట్టింది అంటే, ఆయన మాత్రమే తిరిగి లేచాడు అన్న సంగతి ప్రపంచం నమ్మింది. సిలువ వేసిన రోమన్ ఎంపైరిజం నమ్మింది కనుక అదే రోమా సామ్రాజ్యం ఈ యేసుక్రీస్తు వారిని శకపురుషుడిగా పెట్టడం జరిగింది. క్రీస్తుని శకపురుషుడిగా పెట్టాడు అని అనగానే ఆయన యొక్క విలువ ఎంత గొప్పదో మనం ఆలోచించాలి. ఇక్కడ మనం ఏ జాతికి సంబంధించిన, ఏ మతానికి సంబంధించిన, ఏ కులానికి సంబంధించిన క్రీస్తుని నీవు నమ్మినా నమ్మకపోయినా నీ పేరు ముందు క్రీస్తు శకం అనే ఒక పదాన్ని మీరు రాయాలి. అప్పుడు మాత్రమే మీ పుట్టిన రోజుకు విలువ చేయగలుగుతుంది. అంటే మీరు వ్రాయవలసిన మాటలు మీరు ఆలోచించగలిగినప్పుడు క్రీస్తు శకం అని మీరు రాసి ఆ తర్వాత ఫలానా తారీఖున నేను పుట్టాను అని అంటే, నీవెవరివైనా ఏ జాతికి సంబంధించిన క్రీస్తును నమ్మినా క్రీస్తును నమ్మకపోయినా, మీరు ఎలా నమ్మినా నమ్మకపోయినా క్రీస్తు శకం ఫలానా తారీఖు నువ్వు పుట్టావు అని రాస్తున్నావు అంటే క్రీస్తుని గురించిన మాట నీవు ఒప్పుకొని తీరాలి అని నీ మాటను బట్టి కాకుండా నీవు రాస్తున్న వ్రాతను బట్టిగా కూడా నీవు ఒప్పుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారిని గురించి ఇంతగా ఈ లోకం ఒప్పుకోవటానికి, ఒప్పించడానికి గల కారణమే ఈరోజు మనం జరుపుకుంటున్న ఈ పునరుద్ధాన పండుగ. ఒకసారి మీ బైబిల్ విప్పి చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము. మీ బైబిల్ విప్పి జాగ్రత్తగా చూడాలి. 15వ అధ్యాయము 12వ వచనం. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు. మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు లేపబడి ఉండలేదు, మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే. ఈరోజు సంఘాలుగా కట్టబడి, సంస్థలుగా స్థాపించబడి దేవుని వాక్యాన్ని ప్రకటింపబడటానికి మూల కారణం క్రీస్తు తిరిగి లేచాడనే. ఒకవేళ కనుక అందరిలా క్రీస్తు చనిపోయి తిరిగి లేవకుంటే, పుట్టాడు, క్రీస్తు పుట్టాడు, ఓకే, 33.5 సంవత్సరాలు బ్రతికాడు, బాగానే ఉంది. మన కోసం ఎన్నో దెబ్బలు తిన్నాడు, చనిపోయాడు, కానీ తిరిగి లేవలేదు అనుకోండి. ఆయన తిరిగి లేవలేదు. ఈరోజు పండుగ చేసుకోవటానికి కారణమైన సంఘటన అక్కడ జరగలేదు. ఆ జరగనప్పుడు మనం ప్రకటించే ప్రకటన కూడా వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే అన్నది చూడండి ఇక్కడ. అంటే మన ప్రకటన అర్థవంతంగా మారాలన్నా మనకు కలిగి ఉన్న విశ్వాసము దేవుడి దృష్టిలో గొప్పదిగా ఉండాలి అన్నా, ఆ విశ్వాసానికి విలువ చేకూరాలి అన్నా జరగవలసిన కార్యక్రమం అవుతుంది. అదే క్రీస్తు తిరిగి లేవాలి. క్రీస్తు తిరిగి లేవాలండి. ఈ లేవటం అన్న పదం, క్రీస్తు తిరిగి లేవటం అన్న పదం చాలా విలువైనది, చాలా విలువైనది. ఈ 40 రోజులు ఈ లెంట్ డేస్లో మాత్రమే మీరు ఆలోచించాలనుకోండి, దానికి విలువ లేదు. కానీ ఆ తర్వాత కూడా
మీరు ఈ ఆలోచనలో ఉన్నారనుకోండి, దాన్ని చాలా విలువ చేయకూడదండి. బైబిల్లో ఒక మంచి సందర్భాన్ని మరి పరిశుద్ధాత్మ దేవుడు రాయించాలి. అప్పటికి ఇంకా యేసుక్రీస్తు వారు యెరూషలేమునకు కూడా రాలేదు. యెరూషలేమునకు రాకముందే ఈ జరగవలసిన కార్యక్రమాన్ని గురించి పరలోకంలో జరిగిన ఒక సంఘటన, తండ్రి ఆలోచనలో పుట్టిన ఒక సంఘటనకు రూపకల్పన జరిగింది. ఆ రూపకల్పన జరిగిన సంఘటనలో ఎంత పరమార్థం ఉందో మీరు ఆలోచించలేవచ్చు. ఆ రూపకల్పనలో జరిగిన ఒక గొప్ప పరమార్థం, యేసుక్రీస్తు వారు ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని, ఆ సందర్భాన్ని అంతటినీ చూశారు. పక్కన ఉన్నటువంటి పేతురు, యోహాను గారు వీళ్ళు కూడా. కానీ వాళ్ళు ఆశ్చర్యపోయే దశకు ఉండిపోయారు. చివరికి ఆ విశ్వాసంలో నుంచి బలహీనులైపోయే దశకు ఉండిపోయారు. ఒకసారి మీ బైబిల్ విప్పి చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. నిజంగా ఈ ప్రకటనలో ఉన్న విలువ, పునరుద్ధానము అనేటువంటి పండుగలో ఉన్న విలువను గురించి, క్రీస్తు ఇంకా మరణానికి అప్పగింపబడక ముందే ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఈ బైబిల్లో వ్రాయబడి ఉంది. మీరు చదువుకునే ఉంటారు, కానీ ఇప్పుడు చదవండి ఒకసారి మీరు మీ బైబిల్లో తీసి. లూకాసు వార్త ఒకసారి మీ బైబిల్లో విప్పి చూడాలి ప్రియమైన దేవుని పిల్లలారా. లూకాసు వార్త 9వ అధ్యాయము. లూకాసు వార్త 9వ అధ్యాయము 28వ వచనం నుంచి మీ బైబిల్ విప్పి చూసినట్లయితే, లూకాసు వార్త 9వ అధ్యాయము 28వ వచనం. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తరువాత, ఈ మాటలు చెప్పి అంటే కొన్ని మాటలు చెప్పాడు. ఏ మాటలు చెప్పాడో మీరు చూడాలి మళ్ళా. ఎందుకంటే ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తరువాత ఏదో ఒక సంఘటన చెప్పాడు యేసుక్రీస్తు వారి శిష్యులతో. ఆ సంఘటన అయిపోయిన 8 దినాల తర్వాత ఒక సంఘటన జరిగింది. అసలు 8 దినాలకు ముందు ఏం జరిగిందో మీకు తెలియాలి. 8 దినాలకు ముందు అంటే ఆ సందర్భంలో యేసుక్రీస్తు వారు అక్కడ మాట్లాడుతూ వాళ్ళతో ఏం మాట్లాడాడో మీరు చూడగలిగితే, మరలా అది ఏం జరిగిందో తెలియాలంటే 18వ వచనానికి రావాలి. 9వ అధ్యాయము 18వ వచనం. ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయన యొద్ద ఉండేది. మీరు జాగ్రత్తగా ఆలోచించాలండి, ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఒకప్పుడు ఒంటరిగా ప్రార్థన చేయుచున్నప్పుడు శిష్యులు ఆయన యొద్ద ఉండేది. నేనెవడినని జన సమూహము చెప్పుకొనుచున్నదని వారు ఆయన అడిగా. వాళ్ళు నేను ఎవరిని అనుకుంటున్నారని యేసుక్రీస్తు వారు శిష్యులను అడిగాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు మీరు చూడగలిగితే, వారు బాప్తిస్మం ఇచ్చి యోహాను అని కొందరు, ఏలియా అని కొందరు, పూర్వము ప్రవక్త ఒకడు లేచినని చెప్పుకొనుచున్నారని చెప్పుకొనుచున్నారని. అందుకైనా మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారని వారిని అడగగా, పేతురు నీవు దేవుని క్రీస్తు అనెను. ఆయన ఇది ఎవ్వరితోనూ చెప్పవద్దని వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. ఏంటండి, ఒంటరిగా కూర్చున్నారంట యేసుక్రీస్తు వారు శిష్యులు. ఒకప్పుడు ఒక సందర్భంలో ఒంటరిగా కూర్చున్నప్పుడు శిష్యులతో యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడుతూ నేను ఎవరిని లోకం అనుకుంటుంది, నా గురించి లోకం ఏమనుకుంటుంది అని అనగానే, కొందరేమో బాప్తిస్మం ఇచ్చి యోహాను అని కొందరు అనుకుంటున్నారు, కొందరు ఏలియా అనుకుంటున్నారు, పూర్వపు ప్రవక్తలలో ఒకడని అనుకుంటున్నారు అనగానే, అయితే మీరేమనుకుంటున్నారు అని మరల శిష్యుని అడిగాడు యేసుక్రీస్తు వారు. అప్పుడు పేతురు, నీవు సజీవుడమైన దేవుని కుమారుడమైన క్రీస్తు, అందుకని మీరైతే
నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడగా పేతురు, నీవు దేవుని క్రీస్తు అనెను. దేవుని క్రీస్తు, సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని మిగతా సువార్తల్లో రాయబడి ఉంటుంది. మరి క్రీస్తు అని మీరు గ్రహించారు కదా, అయితే మీరు వెళ్ళిపోండి, సర్వ సృష్టికి ఈ సువార్త ప్రకటించండి. నేనే క్రీస్తునని పై నుండి దిగి భూమి మీద వచ్చానని అందరికీ ప్రకటించండి అని చెప్పాలి కదా. అలా చెప్పకుండా ఈ మాట ఏమన్నాడు? ఈ మాట ఇది ఎవ్వరితోనూ చెప్పవద్దని వారికి ఖండితముగా ఆజ్ఞాపించి ఖచ్చితమైన ఒక రూల్ పాస్ చేశాడు అప్పుడు శిష్యులతో. ఖచ్చితమైన ఒక రూల్. ఏంటి ఆ రూల్ అంటే, మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అనలేదు. సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని చెప్పలేదు. మీరు ఎవ్వరికీ చెప్పొద్దు అన్నాడు. మీకు అర్థమైంది కదా, అది మనస్సులోనే దాచుకోండి, ఎవ్వరికీ చెప్పొద్దు. ఇదేంటంటే, ఇది ఎందుకని ఇలా జరిగింది, ఎందుకు ఇలా రాయబడి ఉంది ఇక్కడ, ఎందుకు చెప్పొద్దు అన్నట ఆలోచించారు మీరు ఎప్పుడన్నా? ఆలోచించారండి. ఏదో రొటీన్గా మనం పండగలకు మాత్రం వచ్చేస్తాం, హ్యాపీగా కాసేపు కూర్చుంటాం, వాక్యాన్ని వింటాం, తిరిగి వెళ్ళిపోతాం. మరలా ఈ బైబిల్ తలకెందుకో లేకపోతే ఆ బీరువాలకు ఎక్కడికో వెళ్ళిపోతుంది, మంచు బలులకు. మరలా ఆదివారం అన్నప్పుడు బైబిల్ తీసేస్తాం, కాసేపు మరలా తెస్తాం, అలా కూర్చుంటాం, వింటాం, వెళ్ళిపోతాం. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, వయసు పెరిగిపోతుంది, కానీ దేవుని మహాజ్ఞానంలో ఉన్న పరమార్థం మాత్రం ఈ ప్రపంచం గ్రహించలేకపోయింది. కారణం పండుగతోనే సరిపెట్టుకుంటున్నారు. పండుగలో ఉన్న పరమార్థాన్ని ఈ క్రైస్తవులు గ్రహించలేని దశలో ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకసారి ఆలోచించండి, ఏంటి ఈ సందర్భం, ఎందుకు క్రీస్తు ఇలా అన్నాడు? శిష్యుల దగ్గరగా ఉన్నారు కదా, శిష్యులకు చక్కగా ఈ మాట ఆజ్ఞ జారీ చేయవచ్చు కదా. కానీ అప్పుడు అలా మాట్లాడకుండా నీవెవ్వరికి చెప్పొద్దు నాయన అన్నాడు. ఎందుకు చెప్పొద్దన్నాడో మీరు ఆలోచించాలి. అది అర్థం కాదు ఈరోజు. అండ్ ఎందుకు అన్నాడో మనం ఆలోచిస్తే కిందకు వచ్చిన తర్వాత ఆజ్ఞాపించి వెంటనే ఒక పదాన్ని వాడాడు అక్కడ. వెంటనే వెంటనే ఉంటుంది చూడండి పక్కన, వెంటనే అంటే కంటిన్యూషన్ అది. మనుష్య కుమారుడు బహు శ్రమలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి మూడో దినమున లేచుట అగత్యమని చెప్పాను. ఇది ఖచ్చితం. మీరు వెళ్ళి ఎవరికి నేను క్రీస్తును అని మాత్రం మీరు చెప్పకండి. ఈ తర్వాత జరగబోయే కార్యక్రమాలు ఎలా ఉంటాయంటే, నేను శాస్త్రుల చేతను, అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకుల చేతను, వాళ్ళందరి చేత నేను విసర్జింపబడాలి, చంపబడాలి, మూడవ దినమున లేవాలి. ఇది ఖచ్చితము, ఇది ఖచ్చితంగా జరిగి తీరాలి. అది జరిగేంత వరకు మీరు వెళ్ళి ఎవరికి ఈ వాక్యాన్ని ప్రకటించవద్దు అన్నాడండి. కారణం ఇందాక చదువుకున్నారు కదా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము. ఇప్పుడు చదవండి ఒకసారి బైబిల్. ఈ మాటను మనసులో పెట్టుకోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 12వ వచనం. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించుచుండగా ఎప్పుడు ప్రకటింపబడాలి? ఈ ప్రకటన ప్రజలలోనికి ఎప్పుడు వెళ్ళాలి? 14వ వచనం అండి. క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే. అంటే లేపకపోతే ప్రకటన వ్యర్థం, లెగిస్తే ప్రకటన అర్థం, ప్రకటనకు అర్థం చేకూరుతుంది. అంటే ఈ ప్రకటనకు అర్థం చేకూరాలా, నీ జీవితానికి పరమార్థం చేకూరాలా? పరమార్థం చేకూరాలంటే క్రీస్తు శ్రమ పడాలి, విసర్జించబడాలి, తిరిగి లేవాలి. ఆయన లేచిన తర్వాత ఈ వాక్యం ప్రపంచానికి వెళ్ళాలి. అప్పటి వరకు శిష్యుల మనస్సులోనే ఉండాలి, అప్పటి వరకు శిష్యులలోనే ఉండాలి. యేసుక్రీస్తు సువార్త ప్రకటించేటప్పుడు కూడా మీరు గమనించారు కదా బైబిల్లో, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళదు, నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు మీరు వెళ్ళకండి అని అంటాడు.
నశించిన గొర్రెలైన అంటే నశించిన గొర్రెలైన ఇశ్రాయేలు ఇంటి యొద్దకే కానీ మీరు ఎవరి ఎందుకు వెళ్ళదు. ఎందుకు వెళ్ళవద్దు? జరగవలసిన ఒక కార్యక్రమం ఉంది, జరగవలసిన ఒక మహోత్కర కార్యక్రమం ఉందండి. అనాది సంకల్పంలోనే తండ్రి మనసులో వ్రాయబడిన ఒక ఆలోచన ఉంది. ఆ ఆలోచన జరగాలి. ఆ ఆలోచనలో ఉన్న గొప్పతనం ఈ ప్రపంచానికి వెలుగుగా విరజిమ్మాలి. అలా విరజిమ్మిన క్షణాన మాత్రమే ఈ ప్రకటనకు విలువ, క్రీస్తు అన్న పదానికి విలువ, క్రీస్తు అని ఆ పదం ద్వారా పిలువబడుతున్న క్రైస్తవులకు విలువ. ఏమండి, ఎవరు గట్టిగా చెప్పలేని అంశం. ఎవరు కూడా ఏ దేవుడిని నా దేవుడు గొప్పవాడు అని చెప్పలేడు, క్రీస్తును తప్ప. క్రీస్తును మాత్రమే గొప్పవాడుగా ఈ ప్రపంచం చాటి చెప్పగలదు. అందుకని క్రీస్తును ధరించుకున్న వారు క్రైస్తవులు, క్రీస్తును నమ్మిన వారు క్రైస్తవులు. క్రీస్తు లేకపోవడం ఉండని ఎడలా మా ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. మా ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసం కూడా వ్యర్థం. అంటే నిజంగా మన విశ్వాసం వ్యర్థమయ్యే పోయే దశ ఒకటి ఉంది. మన విశ్వాసానికి విలువ లేని దశ ఒకటి ఉంది. ఆ విలువ లేని ఆ దశలోనికి నీవు వెళ్ళిపోకూడదు. నువ్వు విశ్వాసిగా మారాలి, క్రీస్తుని ధరించుకున్న క్రైస్తవుడుగా మారాలి. ఈ ప్రపంచాన్ని శాసించగలిగిన దశకు వెళ్ళాలి. చావు తర్వాత ఒక జీవితం ఉందని ఆ జీవితాన్ని గురించి నువ్వు మాత్రమే చాటి చెప్పాలి, నీవే చెప్పగలగాలి. ఇంకెవ్వరూ చెప్పలేరండి. చనిపోయిన తర్వాత కుక్కగానో పిల్లిగానో నక్కగానో పుడతారనుకుంటున్నారు చాలా మంది. చనిపోయిన తర్వాత చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత బాధదేవా అన్నారు. అంటే నీవు ఎలా చేసుకుంటే ఈ భూమి మీద ఒక మంచి క్రియలు చేస్తే నీవు ఒక మళ్ళీ ఒక మనిషిగా పుడతావో లేకపోతే ఒక జంతువుగా పుడతావో అని ప్రపంచంలో చాలా మంది అనుకుంటున్నారండి. కానీ అలాంటి అపవాదుని తొడవటానికి, అలాంటి అపవాదుని ఈ భూమి మీద నుంచి చెరిపివేయటానికి ఒక మహానుభావుడు శ్రమ పడవలసి వచ్చింది. ఆ శ్రమలో ఉన్న గొప్పతనాన్ని మీరు ఆలోచించగలిగితే ఆయన శ్రమ పడాలి, తిరిగి లేవాలి. తిరిగి లేచాడు కనుకనే ఈరోజు ఈ క్రైస్తవ్యం క్రీస్తును ధరించుకున్న వారిగా మారిపోయింది. క్రీస్తును ధరించు ఆయన లేచాడండి, లేచాడు మహానుభావుడు. ఆయన లేచాడు. ఆయన లేవటంలో ఉన్న పరమార్థాన్ని గురించి ఇప్పుడేదో జరుగుతుందని మీరు అనుకుంటున్నారేమో. ఆయన సిలువ ఎక్కినప్పుడు ఈయన చనిపోయాడు, తిరిగి లేచాడు అని అనుకుంటున్నారు. కానీ ఒక సంఘటన జరిగింది ఆ రోజుల్లో. ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన కింద రాయబడి ఉంది, మీరు చూడాలి కూడా. ఆ సంఘటన ఇందాక మనం చదువుకున్నాం కదండి. లూకా సువార్తలోనికి వెళ్ళిపోవాలి మరలా. లూకా సువార్త 9వ అధ్యాయము. లూకా సువార్త 9వ అధ్యాయము. అమ్మా, అందరూ తీయాలన్న ఆశతోనే నేను నిదానంగా చెప్తాను. ఎందుకంటే మీరు ఒక్కళ్ళే తీస్తారు, మీరు ఒక్కళ్ళే చూస్తారు, మిగతా వాళ్ళు చూడలేదు కదా. బైబిల్ అందరూ చూడాలి, ఏం తొందర ఏం లేదు. ఉన్న టైంలోనే చక్కగా ఉన్న 4 మాటలైనా మనం విన్నామంటే అవి మన మనస్సులో ముద్రింపబడాలి అన్నదే నా ఆలోచన. మీ మనసులో ముద్రింపబడాలి. ఇప్పుడు చదవండి జాగ్రత్తగా. 9వ అధ్యాయము 28వ వచనం. లూకా సువార్త 9వ అధ్యాయము. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమ్మి 8 దినములైన తరువాత ఆయన పేతురును, యోహానును, యాకోబును వెంట పెట్టుకొని, పైన జరిగిన సందర్భంలో ఇందాక మీరు చదువుకున్నారే, వాళ్ళందరూ ఒకప్పుడు కూడుకోగానే నాయనా నా గురించి మీరు ఏమనుకుంటున్నారు అని అడిగాడు యేసుక్రీస్తు వారు. వాళ్ళు దానికి సమాధానం చెప్పారు. దానికి తర్వాత ఆయన చాలా వివరణ ఇచ్చాడు. ఆ తర్వాత చదువుతామండి. చాలా వివరణ ఇచ్చాడు. ఆ వివరణ ఇచ్చిన తర్వాత 8 దినాలు గడిచిపోయాయి. 8 దినాలు గడిచిపోయిన తర్వాత ఆయన పేతురు, యోహాను, యాకోబులను వెంట పెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖ రూపము మారెను. ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను. మరియు 2 పురుషులు ఆయనతో మాట్లాడుచుండని. వారు మోషే, ఏలియాను వారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఇక్కడ యేసుక్రీస్తు
శకం అంటే సుమారుగా 2000 సంవత్సరాల క్రితం ఈ కార్యక్రమం జరిగింది. 2000 సంవత్సరాల క్రితం, 2012 సంవత్సరాలు అనుకుంటే, ఆ 2012లో 33 సంవత్సరాలు తీసేస్తే 33.5 సంవత్సరాల క్రితం, అంటే ఈ 2012లో 33.5 సంవత్సరాలు తీసేస్తే ఎంత వస్తుందో ఆ టైంలో జరిగిన సంఘటన ఇది. ఆయన బోధిస్తూ మాట్లాడుతున్నప్పుడు ప్రార్థన చేయడానికి కొండ మీదకు వెళ్ళినప్పుడు అక్కడ మోషే ఏలియాలు ఉండటం ఏంటి? ఆలోచించడం ఏమన్నా? మోషే ఎప్పటివాడు, ఏలియా ఎప్పటివాడు? ఐగుప్తు బానిసత్వంలో నుంచి ఇశ్రాయేలుని నడిపించిన మహానుభావుడు మోసెస్. ఏమిటి? రాజుల కాలంలో ఒక ప్రవక్తగా, ప్రపంచాన్ని శాసించగలిగిన వాడిగా, ధైర్యశాలిగా బ్రతికిన వాడు ఒక ఏలియా. ఈ ఏలియా, ఈ మోసెస్ క్రీస్తు పూర్వంలో ఎప్పుడో ఉంటే సుమారు 400-300 సంవత్సరాల కాలంలో బ్రతికిన వారిగా ఉన్న ఏలియా, మోసెస్ క్రీస్తు శకం ఏమిటి? సుమారుగా 2012 మీరు అనుకుంటున్నారు. ఈ 2012 సంవత్సరాలు 33.5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినప్పుడు ఆ సమయంలో అక్కడ మోషే గారు, ఏలియా గారు ఎందుకు రావాలి? ఆలోచించారు కదా? మోషే, ఏలియాలు ఎందుకు రావాలి? భూమి మీద ఒక ప్రదేశంలో, ఒక కొండ మీద క్రీస్తు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనలో ఒక మోషే, ఏలియాలు రావాల్సి వచ్చిందా? పరదేశంలో ఎక్కడో నెమ్మది పొందే స్థలంలో పరదేశంలో ఉండవలసిన ఈ ఆత్మలు భూలోకానికి ఎందుకు వచ్చాయి? క్రీస్తు అక్కడ ఉన్న ప్రదేశానికి ఎందుకు వచ్చారు? క్రీస్తుతో ఎందుకు మాట్లాడి తిరిగి మరలా వెళ్ళిపోయారు? ఎందుకు వచ్చారో తెలుసా? ఈరోజు నీవు ఈస్టర్ పండుగ చెయ్యాలని. వాళ్ళు రాకపోతే, వాళ్ళు అక్కడికి వచ్చి ఆయనతో మాట్లాడకపోతే, అక్కడ జరగవలసిన కార్యక్రమాలన్నీ జరగకపోతే, రావాల్సిన ప్రాఫెసీ నెరవేరకపోతే నిజంగా ఈరోజు మనం ప్రకటించే ఈ ప్రకటన వ్యర్థమే. మీ విశ్వాసం వ్యర్థమే. కిందకు చదవండి, ఏమంటాడు అక్కడ 28వ వచనంలో. మళ్ళా కిందకు వచ్చేస్తే 31వ వచనం చదవండి మీరు. వారు మహిమతో ఆగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాటలాడుచుండిరి. యెరూషలేములో జరగబోవు నిర్గమము. నిర్గమము అంటే బయలు వెళ్ళుట, వెళ్ళిపోవాలి. యెరూషలేములో నుండి పరలోకానికి వెళ్ళాలైనా, యెరూషలేములో నుండి తండ్రి దగ్గరికి వెళ్ళాలి. తండ్రి దగ్గరికి వెళ్ళబోయే ఒక ప్రణాళికల గురించి యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు మోషే, ఏలియాలు వచ్చి క్రీస్తుతో మాట్లాడి వెళ్ళారు అంటే అది క్రీస్తు కోసమే అని మీరు అనుకుంటే, క్రీస్తు వెళ్ళింది నీ కోసం, నా కోసం. అంటే ఎంత అనాది సంకల్పంలో మన గురించి తండ్రి ఆలోచించాడు అన్నది ఆలోచిస్తే, ప్రియమైన దేవుని పిల్లలారా, క్రైస్తవుడని ధైర్యంగా చెప్పుకోవాలండి. బయటకు వెళ్ళిన తర్వాత క్రైస్తవుడని ధైర్యంగా చెప్పుకోవాలి. ఈరోజు ఒక ప్రకటన చేయాలన్నా, ఏమంటే నేను వెళ్ళి బయటికి వెళ్ళి ఒక మాట చెప్పుకోవాలన్నా, ఏమంటే మీరు ఎవరు అని అంటే మనం ఏదో చెప్పుకోవడానికి భయపడిపోయే దశ ఈరోజు సమాజంలో కనబడుతుంది. ఈరోజు సమాజంలో కనబడుతుంది. ఎవరి వరకు ఎందుకు నాకే ఉంది ఆ దశ. అప్పుడు నేనే ఆలోచించిన విధంగా, నేను ప్రొఫెషనల్గా కాంట్రాక్టర్నండి, సివిల్ ఇంజనీర్ని, కాంట్రాక్టర్ని. ఈ కాంట్రాక్టర్ వర్కులు చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ సమాజంలో అనేక మంది అగ్రకులస్తులు అక్కడ ఉండేవాళ్ళు. వాళ్ళ మధ్యలో నేను వెళ్ళినప్పుడు నన్ను చూడగానే ఏమనుకుంటారు? ఒకవేళ నేను పలానా అని తెలిస్తే నన్ను అవగాహన చేస్తానేమో, నా పరిస్థితి ఎలా ఉంటుందో అని చెప్పుకోవడానికే భయపడ్డ దశ ఒకరోజు ఉంది. కానీ ఆ దశ తర్వాత నేను ఎప్పుడైతే ఈ వాక్యాన్ని నమ్మానో, ఈ వాక్యాన్ని నమ్మిన దగ్గర నుండి ఆ తర్వాత ఏ పదమైతే వాళ్ళకి చెబితే భయపడతారో, సిగ్గుపడ్డానో, అదే పదాన్ని చెప్పి వాళ్ళని భయపెట్టే దశకు తీసుకువెళ్ళడానికి నాకు దేవుడు అవకాశం ఇచ్చాడు. క్రైస్తవులని ధైర్యంగా చెప్పుకునే దశకు తీసుకువెళ్ళాడు. కారణం ఇదిగో ఈ మహా జ్ఞానగ్రంథమైన బైబిల్ను పట్టుకునే,
ఈ బైబిల్లో ఉన్న క్రీస్తును చూపించి తిరిగి లేచిన మహానుభావుడు ఈ ప్రపంచంలో ఎవరు లేరని శాసించి చెప్పగల ధైర్యాన్ని ఇదిగో ఈ జీవగ్రంథం మనకిచ్చింది. దీనికి కారణమే ఈరోజు మనం జరుపుకుంటున్న ఈస్టర్. ఆయన లేచాడని నీవు పండుగ చేసుకుంటున్నావు, దానికి కారణం ఆయన లేచాడు. దాని గురించి మోషే ఏలియాలు భూమి మీదకి వచ్చి క్రీస్తుతో మాట్లాడి వెళ్ళిపోయారు. ఈ మాట్లాడి వెళ్ళిన ఈ సందర్భాన్ని పక్క నుండి చూశారండి ఈ పేతురు, యోహాను వీళ్ళంతా. అంతకుముందు 8 రోజుల క్రితం క్రీస్తు మాట్లాడినప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయంటే, నీవు కాకుండా ఎవరున్నారయ్యా అని వాళ్ళతో మాట్లాడాడు. నీవే సజీవుడైన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని అన్నారు. కానీ ఆ తర్వాత ఈ నిర్గమం అప్పుడు వాళ్ళు ఏం మాట్లాడారో కూడా మీరు ఆలోచించాలి. అక్కడ 33వ వచనం, పేతురును అతనితో కూడా ఉన్న వారందరూ నిద్ర మత్తులో ఉండేది. ఏమండి, పాపం నిద్రపోతున్నారు. ప్రార్థన చేయమని చెప్తే ప్రార్థన చేయడానికి ఆయన వెళితే వీళ్ళు మాత్రం హ్యాపీగా నిద్రేస్తున్నారు. మీరు కూడా అలాగే నిద్రేస్తున్నారా? ఎవరన్నా నిద్ర మత్తులై ఉండేది. వారు మేల్కొనినప్పుడు ఆయన మహిమను, ఆయనతో కూడా నిలిచి ఉన్న 2 పురుషులను చూచిరి. వీళ్ళు లేవగానే వీళ్ళ కళ్ళు కనపడ్డాయి. ఆయన మహిమ కలిగిన వాడిగా ఉన్నాడు అక్కడ. ఆయనతో పాటు 2 ఉన్నారు. ఆయన యుద్ధ నుండి వెళ్ళిపోవచ్చుండగా పేతురు యేసు 2 మనుషులు ఆయన యుద్ధ నుండి వెళ్ళిపోతున్నప్పుడు పేతురు గారు యేసుక్రీస్తుతో, ఏలినవాడా మనం ఇక్కడ ఉండుట మంచిది, నీకు 1, మోషేకు 1, ఏలియాకు 1, 3 పర్ణశాలలు మేము కట్టుదామని తాను చెప్పునది తాను ఎరుగకయే చెప్పాను. ఏమండి, నిద్రలో నుంచి తేరుకోగానే కనపడ్డారు 3కి. గుర్తుపట్టాడండి ఈయన. వచ్చింది ఎవరో గుర్తుపట్టాడు కనుకనే మోషేకు 1, ఏలియాకు 1, ఆయన తెలియకుండానే అసంకల్పిత ప్రతీకార చర్యగా ఆ పదాన్ని వాడేశాడు. అసంకల్పిత ప్రతీకార చర్యగా ఆ పదాన్ని వాడేశాడు. అంటే మోషే, ఏలియాలకు మేము ఒక పర్ణశాల పెట్టేస్తామని అన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నాడు చూడండి, అతడిలాగా మాట్లాడుచుండగా మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మెను. వారు ఆ మేఘములలో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడి, మరియు ఈయన నేనేర్పరచుకొనిన నా కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. ఆ శబ్దము వచ్చిన తరువాత యేసు మాత్రమే ఎగుపడెను. తాము చూసిన వాటిలో ఒక్కటి ఆ దినములలో ఎవ్వరికి తెలియచేయక వారు ఊరకుండిరి. ఎవ్వరికి చెప్పలేదంటాడు, ఎవ్వరికి చెప్పలేదు. క్రీస్తు భూమి మీద బ్రతికి ఉన్నప్పుడు కొన్ని సందర్భాలు సీక్రెట్గా ఉన్నాయి. ఆ సీక్రెసీ ఎందుకు మెయింటైన్ చేశారు అంటే, తిరిగి లేచిన తర్వాత చెప్పాలి, అప్పుడే సమాజం నమ్మింది. ఈ మాటలు ఎవ్వరికి చెప్పలేదు వాళ్ళు. ఎందుకు చెప్పలేదు? ఇలా ఈయన మాట్లాడుతున్నప్పుడు మీరు ఆయన మాట వినండి. పర్ణశాలలు అక్కడ కడతా ఉంటాడు ఏంటండి మోషే గారు, పేతురు గారు. పర్ణశాలలు అక్కడే కడితే వాళ్ళు అక్కడే ఉంటే ఆయన సిలువ వేయబడేవాడా? ఆలోచించండి. ఆయన సిలువ వేయబడేవాడా? ఆయన సిలువ వేయబడకపోతే ఈ ప్రకటన ఈ ప్రపంచానికి వెళ్ళేదా? ఈ ప్రకటన ఈ ప్రపంచానికి వెళ్ళకపోతే ఇదిగో మనమందరము క్రైస్తవులుగా మారేవాళ్ళమా? అంటే జరగవలసిన కార్యక్రమాన్ని అంతటిని అక్కడే ఆపవలసిన పరిస్థితిగా కలిగిన విధంగా వాళ్ళు మాట్లాడారు. ఆపవలసిన పరిస్థితి కలిగే విధంగా, అంటే ఆగిపోయే దశకు తీసుకువెళ్ళే విధంగా మాట్లాడారు. ఇప్పుడు చదవండి, ఇందాక వదిలేసాం ఒక భాగం. ఎక్కడ? 9వ అధ్యాయం 18వ వచనం నుంచి చదివిన తర్వాత 22 దాకా చదివాం. ఆయన చంపబడి, అప్పగింపబడి, విసర్జింపబడి, చంపబడి 3వ దినాన తిరుగుట లేట అగత్యమని చెప్పిన తర్వాత 23, మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింప కోరిన ఎడల
తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొని కోరువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దానిని రక్షించు. ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన్ను తాను పోగొట్టుకుని నీడలా లేక నష్టపరుచుకుని నీడలా వానికి ప్రయోజనము. నన్ను గుర్చియు నా మాటలను గుర్చియు సిగ్గుపడు వాడెవడో వాని గుర్చి మనుష్య కుమారుడు తనకును తన తండ్రికి పరిశుద్ధ దూతలకును కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము చూసి వరకు మరణము రుచి చూడరని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ తర్వాత ఈ మాట మాట్లాడాడు, నీవు నిజంగా పేతురు నన్ను నీవు వెంబడించాలి అనుకుంటే నీవు మొత్తం వదిలేసి నాతో రా అన్నాడు. నీ ప్రాణాన్ని సహా లెక్క చేయకు అన్నాడు. నీ ప్రాణాన్ని సహా లెక్క చేయకు, నేను ప్రాణం అప్పగింపబడుతుంది, అలా నీవు కూడా ప్రాణం అప్పగింపబడిన వాడవై ఉండాలి అని ఆయన చెప్తుంటే ఈ సంగతి మర్చిపోయి నేను పర్ణశాల పెట్టేస్తానని మాట్లాడతాడు ఏంటంటే పేతురు. పర్ణశాల పెట్టేస్తే వచ్చే లాభం ఏంటి? అక్కడే పర్ణశాలలో మోషే గారు ఏలియా గారు ఉండాలా? ఆ పర్ణశాలలో క్రీస్తు ఉండాలా? వాళ్ళతో పాటు ఈ పేతురు యోహాను గారు వీళ్ళందరూ ఉండాలా? మరి ఒకవేళ అక్కడే ఉంటే ఈ నిర్గమం ఎలా జరుగుతుంది? ఈ నిర్గమంలో ఉన్న పరమార్థం ఈ క్రైస్తవ ప్రపంచానికి కూడా అర్థం కాలేదండి. ఆ రోజు నిర్గమము అన్న దాని గురించి ఎందుకు అంత ఆలోచన జరిగింది అంటే, ఇదిగో ఆయన వెళ్ళిపోతేనే నీవు ఈ ప్రకటన వలన క్రైస్తవుడిగా మారబడుతున్నావు. నీవు ఈ ప్రకటన వలన క్రైస్తవుడు అని పిలిపించుకుంటున్నావు. ఈరోజు లోకంలో చాలా పెద్ద చెప్పు ఒకటి ఉందండి, చాలా పెద్ద చెప్పు ఉంది. ఎక్కడికి వెళ్ళినా ఒక ఈ ఫీలింగ్, కులతత్వం అనే ఒక ఫీలింగ్ ఉంది. కానీ క్రైస్తవుడు అని పిలిపించుకోవాలి నీవు నేను క్రైస్తవుడు. ఎలాంటి క్రైస్తవుడు తెలుసండి? మనమంతా క్రైస్తవుడు అనగానే మనకు ఇంటి పేరు ఉంటుంది, ఆ ఇంటి పేరు తర్వాత ఒక ఒంటి పేరు ఉంటుంది. ముందేమో ఇంటి పేరు, ఇంటి పేరు తర్వాత వంటి పేరు. ఈ రెండు పేర్లకు ముందు ఇంకొక పేరు పెట్టుకోండి. ఏ పేరు పెట్టుకోవాలి తెలుసా? మీరు పెట్టుకునే పేరు యాత్రికులు అని పెట్టుకోండి. యాత్రికులైన కొమ్మూరి అమ్మారా. ఇదేంటంటే కొత్తగా చెప్తున్నారంటారా? కొత్తగా ఉందండి ఇదేంటి? మేము యాత్రికులను మేమే పెట్టుకోవాలంటారా? హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం. వీరందరూ ఆ వాగ్దాన ఫలమును అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులను యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని. ఏమండి? పరదేశులు, యాత్రికులు, ప్యాసింజర్స్. మనంతా ప్యాసింజర్స్ అండి, ప్రయాణం చేయడానికి వచ్చాం. ఈ ప్రయాణంలో చివరి మజిలీ యేసుక్రీస్తు వారు చివరి మజిలీ కార్యక్రమమే ఈరోజు ఈస్టర్ పిలువబడుతుంది. అందుకనే ఒక సందర్భంలో పేతురు గారు కూడా పత్రిక రాస్తూ, పేతురు రాసిన మొదటి పత్రిక ప్రారంభ వచనంలో పొంతు, కప్పదోకియా, ఆసియా వీళ్ళందరూ ఇక్కడ ఉన్నటువంటి వారిని గురించి మాట్లాడుతూ ఏమన్నాడో చూడండి. అక్కడ పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు విధేయులగుటకును ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా పొంతు, గలలియా, కప్పదోకియా, ఆసియా, బితూనియా అను దేశముల యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది. ఏం పెట్టారు పేరు అక్కడ? ప్యాసింజర్స్ అండి. మనం అంతా వెళ్ళిపోవాలి.
యేసుక్రీస్తు వారు కూడా వచ్చారు, వెళ్ళిపోరు. అదే నిర్గమము. మనం ఇక్కడ స్థిరంగా ఉండేవాళ్ళం కాదు, కానీ వెళతారా? మనమంతా వెళతామా? ఆలోచించాలి. యేసుక్రీస్తు వారు వెళ్ళారు, మనం వెళ్ళగలమా? మేము వెళతామని గుండెల మీద చేసుకొని చెప్పగలిగిన వారు ఎవరన్నా ఉంటే చేతులంటే ఎనీబడి. ఇదేంటి ఎవరు గారు? ఒక్కళ్ళ, ఇద్దరేనా? 3, 4, 5, ఇంకా 6, 7, 8. ఏంటంటే డౌట్ఫుల్గా ఎత్తుతున్నారు. 9, ఇంకా వెళ్ళడానికి ఈ మధ్య కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఏం చేస్తున్నారు తెలుసండి? వీళ్ళు కూడా సిలువెత్తుకొని తిరుగుతున్నారు రోడ్ల మీద. బాప్తిస్మము తీసుకున్న వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళరు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. మరి ఎప్పుడు వెళ్తారు? రోమేయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ అధ్యాయము అందరూ తీసారా? పేజీలు చూడండి. 5వ వచనం. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము కలవారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము కలవారమైందుము. అంటే ఆయన పునరుత్థానుడై తిరిగి లేచాడు. మరి నీవు పునరుత్థానుడై తిరిగి లేవాలి అంటే ఏం చేయమన్నాడు అక్కడ? మరణము యొక్క సాదృశ్యమందు ఐక్యము కలవారై ఉండాలి. అంటే ఒకవేళ ఆయన మరణంలో మీరు ఐక్యం కలవారై ఉండలేదనుకోండి, మరణం యొక్క సాదృశ్యమందు ఐక్యము కలవారై కాని ఎడల పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఐక్యము కలవారము కాము. అంతే కదా? అక్కడ నెగిటివ్ ఆన్సర్ ఏంటి? మరణం యొక్క సాదృశ్యమందు ఐక్యము కలవారు కాని ఎడల పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఐక్యము కలవారము కాము. అంటే నీవు పునరుద్ధానంలో పాలిభాగం పొందాలి అంటే నీవు భూమి మీద మరణంలో పాలిభాగం పొందాలి. అయిపోయిందని ముగించేస్తాను. మరణం యొక్క సాదృశ్యమందు ఐక్యము కలవారై ఉండాలి అంటే పునరుద్ధానం యొక్క సాదృశ్యంలో కూడా ఐక్యము కలవారై ఉండాలి. మరణం యొక్క సాదృశ్యమందు. అందుకనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 31వ వచనంలో ఒక మాట మాట్లాడతాడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 31వ వచనం. అందరు తీస్తారమ్మా? సహోదరులారా మన ప్రభువైన యేసుక్రీస్తునందు మిమ్మల్ని గురించి నాకు కలుగుతున్న అతిశయముతోడు నేను దినదినము చనిపోవచ్చున్నానని చెప్పుదును. నేను దినదినము చనిపోవచ్చున్నానని. దినదినము అదే సిలువ ఎత్తుకోవడం. రోడ్డు మీద సిలువ ఎత్తుకొని నడవటం కాదు. అందుకని అన్నాడు, తన ప్రాణమును రక్షించుకున్నవాడు దానిని పోగొట్టుకొనను, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని సజీవంగా కాపాడుకొనను. ఇందాక చదువుకున్న భాగం. ఇవన్నీ చెప్పాలంటే ఇంకా 1 అవర్ పడుతుందండి క్లియర్గా విడమర్చినట్టు. మీకున్న సమయంలోనే చెప్పాలి. ఎందుకంటే మరలా ఈ అవకాశం మరి మీకు దొరుకుతుందో మరి నాకు దొరుకుతుందో తెలియదు కదా. నేను మరలా వస్తానా రాదో నాకు తెలియదు. వస్తాననుకుంటే చక్కగా నేను ముగించేసేయచ్చు. కానీ నాకున్న సమయంలో చెప్పాలి కానీ కొంచెం స్పీడ్గా నేను చెప్పేసాను. అర్థం చేసుకున్నప్పుడు అంటే ప్రకటనకు విలువ చేకూరాలి అంటే క్రీస్తు చనిపోవాలి. నీవు క్రైస్తవుడిగా మారాలి అంటే క్రీస్తు చనిపోయి తిరిగి లేవాలి. నీ విశ్వాసాన్ని వ్యర్థం కాకుండా ఉండాలంటే క్రీస్తు చనిపోయి తిరిగి లేవాలి. అంటే క్రీస్తు చనిపోయి తిరిగి లేవడం వెనక ఎంత పరమార్థం
విధానంగా ఆలోచిస్తే ఆయన తిరిగి లేస్తేనే మన విశ్వాసానికి వెళ్తాం. మనం క్రైస్తవులని పిలువబడటానికి కూడా, అర్థవంతమైన జీవితాన్ని జీవించడానికి కూడా మనకు అవకాశం కల్పించడానికి, నిజంగా చనిపోయిన తర్వాత ఒక జీవితం ఉందని తెలియచేయడానికి క్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు. ఒక జీవితం ఉందని ఇది చెప్పింది క్రీస్తే తప్ప ఇంకెవ్వరు చెప్పలేదు ప్రపంచంలో. ఇంకెవ్వరు చావు తర్వాత ఉన్న జీవితం ఎలా ఉంటుందో చూపించిన వాడు యేసుక్రీస్తు. అందుకని ఆయన చనిపోయిన తర్వాత అప్పుడు శిష్యులతో మాట్లాడుతూ ఒక మాట మాట్లాడాడు. అదొకటి చూపించి నేను ముగించేస్తాను. మత్తయి సువార్త 28వ అధ్యాయము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 16వ వచనం నుంచి. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోనికి కొండకు వెళ్ళి, యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత వాళ్ళను కొండ దగ్గరికి రమ్మని చెప్పండి, గలిలయకు రమ్మనండి, నేను అక్కడికి వెళుతున్నానని వాళ్ళతో చెప్తాడు. వారు ఆయన్ని చూసి ఆయనకు మొక్కిరి కానీ కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి ఇక మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. తిరిగి లేచిన తర్వాత శిష్యులకు ఇవ్వబడిన ఆజ్ఞ సర్వలోకమునకు వెళ్ళి. అంతకుముందు కేవలం నశించిన గొర్రెల దగ్గరికే వెళ్ళాలి, ఇంకెవరి దగ్గరికి వెళ్ళకూడదు. నశించిన అంటే ఆయన చనిపోక ముందు శిష్యులు కేవలం ఇశ్రాయేలుల దగ్గరికే వెళ్ళాలి. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత సర్వలోకానికి వెళ్ళాలి. పెంతెకొస్తు పండుగ దినాన కొర్నేలి ఇంటిలో పరిశుద్ధాత్మ అన్ని జనుల మీద దిగిన సందర్భంతో అన్ని జనులు కూడా వాక్యం ప్రకటింపబడింది. కనుకనే ఈరోజు మనం ఈ వాక్యాన్ని నమ్మవలసిన అవసరం మనకు వచ్చింది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. నిజంగా పునరుద్ధానం అంటే ఏదో మనం పండుగ చేసుకోవడం కాదండి. ఏం చేస్తాం? పండుగ, ఒంటి పండుగ అయిపోయింది, ఇంటికి వెళతాను, పంటి పండుగ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత ఉంటుంది రోడ్డు పండుగ. ఏమిటి? ఆ తర్వాత రోడ్డు పండుగ ప్రారంభం అవుతుంది. ఇది కాదండి పండుగ అంటే. పండుగ అంటే అర్థం ఏంటంటే నీవు కూడా ఒక వ్యక్తిని రక్షించి పరలోకానికి తీసుకువెళ్ళగలిగిన వాడివిగా నీ ప్రాణాన్ని సహా త్యాగం చేయగలిగిన దశకు నువ్వు వెళితే ఆ రోజు క్రీస్తు పెట్టిన ప్రాణానికి విలువ చేకూరుతుందని మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు, సంఘ కాపరి గారికి, పెద్దలకి, మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ ఎంతటితో ముగిస్తున్నాం. అందరికీ వందనాలు.